ఎన్నాళ్ళు నీకీ గోసా అన్నో పేద రైత, ఈ అన్యాలమే పాడుగాను అన్నో పేద రైత. గట్లెట్ట రాసే నీ రాత నువ్వు ప్రశ్నించవే ఎందుచేత, లోకమాకలి తీర్చు నీకే ఎందుకో ఇంతలాగుండె కోత. మట్టినే నమ్మి మట్టయిపోయే నీ బతుకు రాగమైన కొత్త పాట. నిజాంపేట మండల వ్యాప్తంగా పిడుగులతో కూడిన వడగండ్ల వర్షానికి మండలంలోని ఆయా గ్రామాల్లోని రైతులు కల్లాల్లో ఎండబెట్టుకున్నటువంటి వరిధాన్యం తడిసి ముద్దైంది. గత 15 రోజుల క్రితం రాళ్లవానతో పంట పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ పండించిన పంట కాస్త ఎండబెట్టుకుందామని కల్లాల్లో ఆరబెట్టుకుంటే ఈ అకాల వర్షంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. अंदर टोपला करता टोपल बनाना की खाते हैं కొట్టే అంత రైతులంతా బతుకుదురు. ఆ కొట్టిన వర్షం కూడా రాళ్ళు పడిపోయినాయి. రాళ్ళు పడిపోతే అవో 4 ఇత్తులు 3 ఇత్తులు పూత కోసుకొస్తే వాళ్ళకే ముట్టినాయి. ఆ చిరియాన్ని మొత్తం గంగ కలిసిపోయినాయి. ఈ నిజాంపేట వరకు ఇప్పుడు ఏం లేకుండా అయిపోయింది. మనం ఒక న్యాయం చేస్తారా అన్యాయం చేస్తారా మీ దయ. కాకపోతే ఏం లేకుండా అయిపోయినాం రైతులం మొత్తం. ఇక చీరలు కూడా కప్పుకున్నాం. మొత్తం ఏమీ లేకుండా అయిపోయింది. అంత నష్టం అయిపోయింది. ఏమి ఇక ఘోరంగా అయిపోయింది. రాళ్ళబడి అయిపోయింది. రాళ్ళ గురించి మరి ఏమన్నా పైసలు వేస్తారా వేయరా అదొకటి మాకు తెలవాలి. రైతులు చూసుకొని రాసుకోరు. దానికి మాత్రం మాకు ఎంత ఇస్తారో 10,000 కలిసి ఇస్తారా ఎంత ఇస్తారో కంపల్సరీ ఇవ్వకపోతే మాత్రం బాగుంటుంది.